మనకి మారుడు అంటే మనకి బొద్దులుగా వచ్చినవాడు. కొంచెము వివరిస్తాను, ఇది వివరించి నేను కీర్తనలోనికి వెళతాను. కుమారుడు, కుమారుడు, ఈ కుమారుడికి 3 పేర్లు ఉన్నాయి. 21వ వచనములో యేసు అను పేరు పెడతారు అని ఉన్నది. యేసు అంటే రక్షకుడు. ఆయన కుమారుడు రక్షించాలి. కుమారుడు కుచ్చితము నుంచి విడిపించాలి. కుమారుడు నీకు మారుగా కుటుంబాన్ని పోషించి నీకు మారుగా నీ వంశాన్ని నిలబెట్టాలి. ఆమె ఒక కుమారుని కనును. ఇక్కడ కుమారుడు అనే దాన్ని నేను డివైడ్ చేస్తున్నాను. ఈ కుమారుడు నిన్ను రక్షిస్తాడు. నీ కుటుంబానికి నీ వంశానికి ఆధారభూతుడు కుమారుడు. నీ ఇంటి పేరు నిలబెట్టేవాడు కుమారుడు. నీకు మారుగా నీవు లేనప్పుడు నీ కుటుంబానికి అండగా నిలబడేవాడు కుమారుడు. నీవు చనిపోతే నీ పాపం నుంచి విమోచించబడడానికి హైందవుల నమ్మకం ఏంటంటే తలకొరివి పెడితేనే అతడు ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి వెళ్తారని హైందవుల ఆచారం. కనుక కుమారుడే తలకొరివి పెడితే తండ్రికి ఆత్మకు విడుదల వస్తుందని. ఆయన రక్షకుడుగా నీకు నాకు ఈ లోకానికి వచ్చాడు. కుమారుడుగా అలా చెప్తున్నాను. మనకి మారుగా మనము చేయలేనివి, మనము జరిగించలేనివి ఆయన జరిగించడానికి వచ్చాడు. నెంబర్ 1 మొదటి కుమారుడు. 2వ కుమారుడు 22వ వచనములో చదువు ఒకసారి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ కుమారుడు ఎవరంటే ఇమ్మానుయేలు. మొదటి కుమారుడు రక్షకుడు, నీకు మారుగా ఉన్నటువంటి కుమారుడు. ఈ 2వ పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మానవునికి తోడుగా ఉండువాడు అని అర్థం. ఇమ్మానుయేలు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆయన నీకు తోడుగా ఉండేవాడు. ఒక తండ్రి వృద్ధాప్యంలో తను ఎవరన్నా కొడతానికి వస్తే ఎవరు వస్తారండి? ఆ తండ్రికి అండగా మారుగా కుమారుడు అండగా వస్తాడు. ఆ తండ్రిని కొడతావా, రారా చూసుకుందాం అంటాడు. కుమారుడు నీకు తోడుగా ఉండేవాడు, నీ భారాలు భరించేవాడు, నీకు బదులుగా నీ కుటుంబానికి అండగా ఉండేవాడు, నీ వంశాన్ని నిలబెట్టేవాడు కుమారుడు. ఒకటి రక్షించు కుమారుడు, నీకు మారుగా వచ్చిన కుమారుడు. 2వది నీకు తోడుగా ఉండేటువంటి కుమారుడు. నీవు పురుషుడవైనా స్త్రీవైనా, నీవు చిన్న బిడ్డవైనా పెద్ద బిడ్డవైనా, నువ్వు బలపడిన వృద్ధులవైనా, ఈ కుమారుడు నిన్ను రక్షించే కుమారుడు, నీకు మారుగా వచ్చిన కుమారుడు. 2వది ఈ కుమారుడు నీకు తోడుగా ఉండే కుమారుడు. 3వది 2వ అధ్యాయం 4వ వచనం చదువుమా. మత్తయి సువార్త 2:4 వచ్చాయి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. క్రీస్తు, ఈ 3వ పేరు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ 3 క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషేకము పొంది నిన్ను అభిషేకించి దైవ రాజ్యానికి తీసుకొని పోయేటువంటి కుమారుడు. ఈ కుమారుడికి 3 పేర్లు, 3 బాధ్యతలు. మొదటిది నీకు మారుగా ఉండేటువంటి కుమారుడు, రక్షకుడు, నిన్ను రక్షించు కుమారుడు. 2వది ఈ కుమారుడు. చూడండి అక్కడ మాట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ 21వ వచనం చదువు, కొంచెం మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. 21వ చదువుమా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును అనెను. ఎవరు పెడతారు ఈ పేరు? వినండి, మీరు వింటున్నారు. యేసు అని ఎవరు పెడతారు? 5వ వచనం చదువు.
20 వచ్చిన అతడు ఈ సంగతులను ఆలోచించుకొని చూడగా ఎవరు? యోసేపు. చెప్పండి, ఎవరు ఆలోచిస్తున్నారు సంగతులు? ఏ సంగతులు ఆలోచిస్తున్నాడు? నా భార్య గర్భవతి అయ్యింది, నాకు ఆమెకు సంబంధం లేదే, ఆమె ఎలా గర్భవతి అయ్యింది? ఆ విషయంలో ఆ ప్రదానం చేసుకున్నటువంటి ఆ భర్త ఆమె గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ గబ్రియేలు దేవదూత వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఉన్నది. వినండి, ఇదిగో ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నముతో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, ఈ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడబాక. భయపడతా ఉన్నాడు ఆయన. వివాహం కాలేదు, గర్భవతి అయింది, ఎలా చేర్చుకోవాలి, నేను ఎలా భరించాలి, దీన్ని నేను ఎలా సహించగలను ఒక పురుషుడుగా. ఆ దూత చెప్తా ఉన్నది, నువ్వు భయపడబాక, నీ భార్యను మరియను చేర్చుకోవటం భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు అన్నమాట. ఎవరు పెడతారు? తండ్రి పెట్టాలి. కుమారుడికి పేరు ఎబ్రీ వంశంలో ఆ యూదులలో తండ్రి కుమారుడికి పేరు పెట్టాలి. జకరియా తన కుమారుడికి పేరు పెట్టిందాక, యోహాను అని ఇచ్చిందాక ఆ 10 నెలలు ఆయన మగవాడిగానే ఉన్నాడు. నమ్మలేదు కనుక ముసలివాడనైనా నాకు కుమారులు పుడతారా, ఆ ముసలిదైనా నా ముసలిదానికి ఎలిజబెత్కి కుమారుడు పుడతాడా, ఇది జరగదులే అని చెప్తున్నాడు దేవుని దూతతో, గాబ్రియేలుతో. నువ్వు నమ్మలేదు కనుక నేను ఎవరిని అనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి గాబ్రియేలు దూతను. నేను చెప్తే నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మగవాడు అయిపోయింది, కొడుకు పుట్టినాక నీకు నోరు లేదు పో అంట అని ఆ దూత శపించారండి. అంటే తర్వాత యోహాను అని పేరు పెట్టండి అని పలక మీద రాసినప్పుడు అప్పుడు ఆయనకి నోరు వచ్చింది. తండ్రి తన కుమారునికి పేరు పెట్టాలి. హల్లెలూయా. ఇక అర్థమవుతుంది కదా, ఈ మారుడు అన్నది నీ దృష్టిలోకి నేను తెస్తున్నాను. తండ్రికి మారుడు, కుటుంబానికి మారుడు, నీ ప్రతి విషయంలో నీకు మారుడు, నీ కుమారుడు. అంటే కుచ్చితమును కూడా తొలగించేవాడు ఈ కుమారుడు, రక్షకుడు. దేనిలో నుంచి రక్షిస్తావా అంటే పాపము నుంచి, శాపము నుంచి, కీడు నుంచి, ప్రతి విధమైనటువంటి రుగ్మతలు, అవిధేయతల నుంచి నేను నిన్ను రక్షించగలను. నీకు మారుగా అవేదో నేను చూసుకుంటాను, అవేదో నేను భరిస్తాను, నీ దాకా రానివ్వను. నీకు మారుగా నిన్ను తప్పించి దాన్ని నేను భరిస్తాను. కుమారుడు. ఈ మొదటి పేరు తండ్రి పెడతాడు. రెండవ పేరు ఎవరు పెట్టాలి? చదువమ్మా 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. పేరు మళ్ళీ చెప్పండి. పేరు ఇందాక పేరు పెట్టుదురు, ఆ తండ్రి పెడతాడు. ఇక్కడ పెట్టుదురు అంటే ఎవరు పెడతారు? సర్వలోక ప్రజలు పెట్టాలి. ఇమ్మానుయేలు అని ఆయన నమ్మిన ప్రతి బిడ్డ ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. ఎవరు ఇమ్మానుయేలు అని పెడతారో ఆయన వారికి తోడుగా ఉండే దేవుడు. నీ మరణంలో తోడుగా ఉండే దేవుడు ఇమ్మానుయేలు. కుమారుడైతే నువ్వు బ్రతికున్నంత వరకే తోడుగా ఉంటున్న తర్వాత నీ ఆస్తికి, నీ భారాలకు, నీ పాపశాపాలకు, నీ ఆశీర్వాదాలకు వారసుడవుతాడు. కానీ ఈ ఇమ్మానుయేలు నీవు జీవించినా, నీవు మరణించినా, నువ్వు యుగాయుగాలు బ్రతికినా నీకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి కూడాను ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. నాకు తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. యోసేపుకు గుంటలో తోడై ఉన్న దేవుడు, మోషేకు సముద్రంలో తోడై ఉన్న దేవుడు, దావీదుకు శ్రమలలో తోడై ఉన్న దేవుడు, దానియేలుకు సింహము గుహలో తోడై ఉన్న దేవుడు, శద్రక మేషక అబేద్నెగోలకు అగ్ని గుండలో తోడై ఉన్న దేవుడు. నీకు నాకు తోడై ఉండే దేవుడు కనుక నీవు పెట్టాలా పేరు, నేను పెట్టాలి. అయ్యా నువ్వు నీ పేరు ఇమ్మానుయేలు, దేవుడు
మనకు తోడుగా ఉండే దేవుడు. మూడవ పేరు చదువు 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలనగా, యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీ నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనేది. హల్లెలూయా. ఈ పేరు ఎవరు పెట్టారు? జాగ్రత్తగా మీ మనస్సు ఉంచి వినాలని మనవి చేసుకుంటూ ఉంటారు. మొదటి పేరు ఎవరు పెట్టారు చెప్పండి? యోసేపు తండ్రి పెట్టాడు. రెండవ పేరు మనము పెట్టాలి, ఆయన నమ్మిన ప్రతి బిడ్డ పెట్టాలి. మూడవ పేరు ఎవరు పెట్టారు? ఎవరు చెప్పండి? ఆలోచించాలి. హేరోదు రాజు పెట్టాడు. ఓకే, ఇంకా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. చూస్తున్నాను చూడండి, చదవండి, నీకు అక్కడ అర్థమవుద్ది. యూదాదేశపు చూడండి 5వ వచనము, ఏలయనగా యూదాదేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైనవి దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది. ఇజ్రాయేలు అను నా ప్రజలు. ఎవరి ప్రజలు? ఎవరాయన? దేవుడు. దేవుడు దేవుడు ప్రజలు ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నాను. ఎవరు పెట్టాడు? ఇప్పుడు పేరు ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడు అనంటారు మాట. దేవుడు పెట్టాడు క్రీస్తు అని. యేసయ్యకు 3 పేర్లు. 1 తండ్రికి బిడ్డగా, 2 సర్వలోకానికి తోడుగా, 3 దేవుడు అభిషేకించినటువంటి అభిషిక్తుడైన క్రీస్తుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆ కీర్తన భాగానికి వెళ్ళే ముందు ఇంకొకసారి కుమారుడిని గురించి నేను మీతో వివరిస్తాను. ఇంకొక అర్థము చెప్తాను. కుమారుడు అంటే అంటే కుచితము, మారుడు అంటే సంహరించువాడు అని కూడా అర్థము. మారుడు కుచితమును సంహరించువాడు అని అర్థము. హల్లెలూయా. ఆయన మరియ కుమారుడే కాదు, యోసేపు కుమారుడు కూడా. ఆయన యోసేపు కుమారుడే కాదు, మనకు కూడా మనకు మారుడే. హల్లెలూయా. నీకు మనకు కుమారుడు అనుగ్రహించబడెను అన్న మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉంటది. కీర్తన భాగంలో కూడాను 1వ కీర్తన 2వ కీర్తనలో ఆ మాట ఉంటది. కుమారుడి గురించి అక్కడ ఉంటుంది చూడమ్మా. 2వ కీర్తనలో 7వ వచనములో ఆ దగ్గర నుంచి చూద్దాం. నేను పరిశుద్ధ పర్వతమని సీయోను మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నాను. కట్టడ నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగే సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నా కుమారుడవు, దేవునికి మారుడవు. హల్లెలూయా. నీవు కుమారుడవు, నీవు కుచితమును బాపువాడవు, నేడు నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా నిచ్చేదను. ఇనపదండముతో నీవన్నీ నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు అన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వరకు సంతోషించండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. 12వ వచనంలో కుమారుడు ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులే. హల్లెలూయా. ఏం రాశాడంటే దావీదు గారు, ఆ కుమారుని ఆశ్రయించేవారు అందరూ ధన్యులే. కుమారుడిని మీకు అనుగ్రహించి ఉన్నాను. ఆయన ముద్దు పెట్టుకోండి, ఆయన ఆరాధించండి,
ఆయనను ఇమ్మానుయేలుగా కలిగి ఉండండి, ఆయనను క్రీస్తుగా కలిగి ఉండండి, ఆయన మీ కుమారుగా కలిగి ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి మన కుమారుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నుంచి నేను కీర్తనలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. కీర్తనలు 22వ కీర్తన అంతా కూడాను ఆ కుమారుడి గురించే వ్రాయబడి ఉన్నదండి. 22వ కీర్తన అంతా కూడాను ఆ కుమారుడి గురించే వ్రాయబడి ఉన్నది.